హలో అండి, నా పేరు డాక్టర్ పల్లవి. నేను కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అట్ ఫెర్నాండెస్ హాస్పిటల్. సో ఈ స్టిల్ బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియాతో పాటు ఫెర్నాండెస్ కలిసి ఈ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తోంది. స్టిల్ బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా ఇస్ ద ఫస్ట్ సొసైటీ, అంటే ఇండియాలో ఇలాంటి సొసైటీ ఎప్పుడూ లేదు. స్టిల్ బర్త్స్ గురించి అవగాహన తీసుకురావడానికి, స్టిల్ బర్త్స్ గురించి ఎలా మనం తగ్గించవచ్చు, ఎలా మనం ప్రివెంటబుల్ స్టిల్ బర్త్స్ని ప్రివెంట్ చేయొచ్చు అనే దానికి స్టిల్ బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా 2021లో ఫామ్ అయింది. సో అప్పటి నుంచి ఫెర్నాండెస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్టిల్ బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియా అండ్ డాక్టర్ నుజత్ ఈజ్ అ వైస్ ప్రెసిడెంట్. సో అట్లా మాకు అసోసియేషన్ ఉంది. సో ఫస్ట్ కాన్ఫరెన్స్ స్టిల్ బర్త్ సొసైటీ ఆఫ్ ఇండియాది చండీగఢ్లో జరిగింది లాస్ట్ ఇయర్. సో ఇప్పుడు ఈ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో మనం ఫెర్నాండెస్ తరఫు నుంచి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో మెయిన్ థీమ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అంటే 10/2030 ఎలా మనం స్టిల్ బర్త్స్ అంటే బేబీ పుట్టకముందే కడుపులో చనిపోవడం లేదా పుట్టేటప్పుడు ఆ ప్రాసెస్లో చనిపోవడాన్ని స్టిల్ బర్త్ అంటాం. సో ఎలా మనము ఈ స్టిల్ బర్త్స్ని తగ్గించగలము, ఎలా డెవలప్డ్ కంట్రీస్తో పాటు మన నంబర్స్ కూడా ఇంప్రూవ్ అవ్వగలము. ఎందుకంటే మనము 13/1000 ఉన్నాం. సో బయట కంట్రీస్లో 1 or 2/1000 ఉన్నాయి. సో అన్నిట్లో మనం ముందున్నాం. సో ఇందులో కూడా మనము ఏమైతే స్ట్రాటజీస్ ఫాలో చేసి ఎలా పాలసీలు తీసుకొచ్చి ఎలా ఈ నంబర్స్ని తగ్గించగలము, ఎలా అంటే అన్ని స్టిల్ బర్త్స్ని మనం ప్రివెంట్ చేయలేము, కొన్నిటిని, కానీ కొన్ని మాత్రం ప్రివెంటబుల్ స్టిల్ బర్త్స్ ఉంటాయి. అంటే మన సైడ్ నుంచి ఏం చేయగలిగితే ఆ కొన్ని స్టిల్ బర్త్స్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ 6 yearsలో 13 నుంచి ఆ నెంబర్ని 10 ఎలా తీసుకురాగలము. అండ్ ఇంకొకటి, నంబర్స్ కూడా మన దగ్గర సరిగా ఉండవు. సో వాట్ ఎవర్ ఇస్ దేర్, ఆ నెంబర్ ఇస్ 13/1000, బట్ అన్ని కేసెస్ రిపోర్ట్ అవ్వవు. ఎలాగైతే మ్యాండేటరీగా మనం మెటర్నల్ డెత్ని రిపోర్ట్ చేస్తామో అలా ప్రతి బేబీ డెత్ని రిపోర్ట్ చేస్తే ఎందుకు ఈ బేబీ చనిపోయింది, ఏ రీజన్ వల్ల చనిపోయింది, మనం ఏమన్నా చేసుంటే ఆ బేబీని చనిపోకుండా ప్రివెంట్ చేయగలిగే వాళ్ళమా అనేది మనం చూసుకోవాలి. సో డేటా అనేది మన దగ్గర సరిగ్గా లేదు. సో ఆ డేటాని మనం ఎలా కలెక్ట్ చేయగలము, ఎలా ప్రతి కేసు డిస్కస్ చేయగలము, ఎందుకంటే ప్రతి లైఫ్ ఇస్ వాల్యుబుల్. సో ప్రతి కేసుని డిస్కస్ చేసి దాంట్లోంచి మనం ఏం నేర్చుకోగలము, ఎలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనం వాళ్ళతో పాటు కలిసి ఏదన్నా పాలసీ, ఏదైనా డిక్లరేషన్ తీసుకురాగలమా, ఏదన్నా మనం ఇంకా ఇంప్రూవ్ చేసి మెటర్నల్ హెల్త్ కేర్లో కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే అవేర్నెస్ కానీ ఎలా పెంచగలిగి ఈ సమస్యను తగ్గించగలము అనేది కాన్సెప్ట్ ఈ కాన్ఫరెన్స్ది. సో హైలైట్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ అంటే ఈ కాన్ఫరెన్స్ 3 రోజులు జరుగుతోందండి. ఫస్ట్ డే వర్క్షాప్స్, అంటే ఇవాళ ఫస్ట్ హాఫ్ డాక్టర్ తమ్కిన్ వర్క్షాప్ చేశారు బీరీవ్మెంట్ కౌన్సిలింగ్ గురించి. బీరీవ్మెంట్ కౌన్సిలింగ్ అంటే ఒక బేబీ చనిపోయాక ఎలా మనం ఆ పేరెంట్స్కి సపోర్ట్ చేస్తాము. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చనిపోయిన బేబీ అంటే మనకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వము. ఎలా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్లో ఆ ఇంపార్టెన్స్ తెస్తాము, ఎలా పేషెంట్స్కి అవేర్నెస్ పెంచుతాము, ఎలా వాళ్ళని ఆ స్ట్రెస్లోంచి, ఆ ట్రామా ఆఫ్ లూజింగ్ ఏ బేబీలోంచి ఎలా వాళ్ళని బయటికి తీసుకొస్తాము. దాంతోపాటు ప్రతిసారి ఒక బేబీ చనిపోయినప్పుడు ఈక్వల్గా హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కూడా ఎఫెక్ట్ అవుతారు. అంటే డాక్టర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు ఒక్క బేబీ చనిపోతే, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళు చూసుకుంటున్న ప్రెగ్నెంట్ మదర్ సడన్గా బేబీ చనిపోతే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. సో దెర్ ఈస్ వన్ పాయింట్ వేర్ డాక్టర్స్ ఆల్సో నీడ్ దట్ సపోర్ట్ వేర్ somebody loses a baby and how they will be supported. సో ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్, డాక్టర్ సపోర్ట్, సో ఇలా మనం ఎలా వాళ్ళని సపోర్ట్ చేయగలమనేది ఫస్ట్ వర్క్షాప్. సెకండ్ ఇప్పుడు జరుగుతోంది. ప్రొఫెసర్ జేసన్ గార్దోసి ఫ్రమ్ యూకే వచ్చారు. ఆయన పెరినేటల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు. సో ఆయన మనకు ఫెర్నాండెస్తో ఆల్మోస్ట్ 2014 నుంచి అసోసియేటెడ్ ఉన్నారు. సో గ్రో చార్ట్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో ఎలా ప్రతి మదర్కి ఈ బేబీ సరిగ్గా పెరుగుతోందా లేదా, ఎందుకంటే వన్ సైజ్ డస్ నాట్ ఫిట్ ఆల్. ప్రతి మదర్కి, అన్ని మదర్స్కి ఒకటే సైజ్ బేబీ ఉండదు. సో ఒక్కొక్కరికి వాళ్ళ హైట్, వెయిట్ బట్టి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి వెయిట్ ఉంటుంది. సో ప్రతి మదర్కి కస్టమైజ్డ్ చార్ట్స్ చేస్తారు. సో ఈ మదర్కి ఈ బేబీ ఈ ఏజ్కి సరిపోతుంది అనడానికి. సో అది ఎలా మనం ఇండియాలో ఇంప్లిమెంట్ చేయగలము, అందరూ హాస్పిటల్స్లో ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయగలం, బికాజ్ ఇది చాలా ఇన్ఎక్స్పెన్సివ్ టూల్. ఒక మెజరింగ్ టేప్ కావాలి, ఒక చార్ట్ కావాలి. సో ఎలా అది మనం అందరూ అది ఎలాగైతే ఫెర్నాండెస్ యూస్ చేస్తుందో అలా అన్ని హాస్పిటల్స్ యూస్ చేసి ఎదుగుదల లేకుండా చనిపోయే బేబీస్ని మనం పసిగట్టి ఆ చనిపోకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. సో అది ఫస్ట్ డే అండి. నెక్స్ట్ 2 days చాలా మెడికల్ రిలేటెడ్ టాపిక్స్ అండ్ రిలేటెడ్ టు స్టిల్ బర్త్స్ ఉంటాయి. సో దీంట్లో ఏ మెడికల్ రీజన్ వల్ల స్టిల్ బర్త్ అవ్వచ్చు, అది మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఇంకేమన్నా ఎక్కువ చేయొచ్చా, ఇంకేదన్నా మనం ఫాలో అవుతే ఇది తగ్గించచ్చా అని డిస్కస్ చేస్తాం. ప్యానల్ డిస్కషన్స్ కూడా ఉన్నాయి. సో ఇది లాస్ట్ ఇయర్ చేసిన వర్క్షాప్, అంటే మీరు చండీగఢ్లో చేసింది అంటున్నారు. సో దాంతో కంపేర్ చేస్తే దీంట్లో వాట్ వాజ్ ద నెంబర్ ఇన్ ద లాస్ట్ ఇయర్? సో లాస్ట్ ఇయర్ కాన్ఫరెన్స్లో 400 members అటెండ్ అయ్యారు. బట్ ఇవాళ వర్క్షాప్ కాబట్టి ఇప్పుడు 200 ఉన్నారు. రేపటి నుంచి ఇంకా నంబర్స్ ఎక్కువ అవుతాయి.
సో ప్రతి ఇయర్ ఈ కాన్ఫరెన్స్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈ ఇయర్ ఫర్నాండిస్తో పాటు చేస్తున్నాము. సో ప్రతి ఇయర్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఒక డిక్లరేషన్ అని తీసుకొస్తారు. అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ డే యూనిసెఫ్ నుంచి యూనిసెఫ్ ప్యానెల్, సో ఒక ప్యానెల్ ఉంటుంది మనకి, యూనిసెఫ్ వాళ్ళతోటి ప్యానెల్ చేస్తాము. సో దాంట్లో డిక్లరేషన్ అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద థర్డ్ డే హైదరాబాద్ డిక్లరేషన్ రిలీజ్ చేస్తారు. ఏదన్నా పాలసీలు రిలీజ్ చేస్తున్నామా, ఏదన్నా ప్రోటోకాల్ చేంజ్ ఉందా, దెన్ వీ విల్ సజెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏమన్నా స్టెప్స్ తీసుకొని ఇంకా యాంటీనేటల్ కేర్ ఇంప్రూవ్ చేయొచ్చా, ఇంకా మదర్స్కి హెల్త్ కేర్ యాక్సెస్ ఎక్కువ తేవచ్చా, అవేర్నెస్ ఎక్కువ పెంచొచ్చా, ఎలా ఈ ప్రివెంటబుల్ స్టిల్ బర్త్స్ని ప్రివెంట్ చేయొచ్చు అని. So apart from SBSI, which is the main reason for these conferences, and Fernandes Hospital, local organizations kuda unnai. Manaku Foxy అని ఉంటుంది, మీకు అందరికీ Foxy ఐడియా ఉంటుంది. సో Foxy, SBSI, Fernandes Hospital, UNICEF, UNFPA, WHO India and Government of Telangana, Ministry of Health and Family Welfare, ఇవన్నీ బాడీస్ కలిసి ప్లాన్ చేస్తున్నారు. సో రైట్ నౌ వీ డు నాట్ హ్యావ్ ద ఎగ్జాక్ట్ డేటా. అంటే మనకి ఇండియాలో కరెక్ట్గా ఇన్ని స్టిల్ బర్త్స్ అవుతున్నాయని డేటా లేదండి. బట్ రిపోర్టింగ్ చేయడం వల్ల నంబర్స్ తెలుస్తాయి. నంబర్స్ తెలిస్తే మనం దానికి వర్క్ చేయొచ్చు. ఎలాగైతే మనం మెటర్నల్ మార్టాలిటీని చాలా తగ్గించేసామో తెలంగాణలో, అలా బేబీస్ డెత్ కూడా వన్స్ వి రిపోర్ట్ దాని గురించి వర్క్ చేసి దెన్ దాన్ని తగ్గించవచ్చు. సో గ్రో యాప్ ఏంటి అంటే ఇప్పుడు డిస్కస్ చేసేది ఈ సేమ్ మెటర్నల్ చార్ట్స్, ఎలాగైతే మనము ఆ చార్ట్స్ ప్రకారం బేబీ సరిగ్గా పెరుగుతుందో లేదో మెజర్ చేసే చార్ట్స్, అది ఇండియాలో అందరూ ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా హెల్ప్ అవుతుందండి.